మన బాబు అమెరికా వెళ్ళానికి ఫ్లైట్ టికెట్స్ రెడీ చేశారా? అన్నీ వాళ్లే చూసుకుంటారు. రేపు రాత్రికి హైదరాబాద్ వెళ్ళానికి బస్ టికెట్స్ బుక్ చేశారా? అన్నీ వాళ్లే చూసుకుంటారు. బస్ టికెట్స్ నుంచి ఫ్లైట్ టికెట్స్ వరకు అన్నీ భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డిగూడెం చూసుకుంటుంది. థ్యాంక్ యూ భాస్కర్ ట్రావెల్స్. కాంటాక్ట్ భాస్కర్ ట్రావెల్స్, ప్రతిభా స్కూల్ రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్తే, స్మార్ట్ టీవీ న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరగడంతో ఉన్న బంగారాన్ని చాలా జాగ్రత్తగా దాచుకుంటున్నారు. కష్టకాలంలో ఆదుకుంటుందని దాచుకున్న బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టుకుంటున్నారు. ప్రైవేట్ గోల్డ్ ఫైనాన్స్ సంస్థల్లో బంగారం మాయమవుతుందని బ్యాంకుల్లో తాకట్టు పెడితే అక్కడ గజదొంగలు కాచుకొని కూర్చుంటున్నారు. నమ్మకానికి మారుపేరుగా నిలవాల్సిన బ్యాంకు లాకర్ల నుంచే సామాన్యుల బంగారం మాయమైపోతుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వరుసగా బాధితులు బయటకు వస్తుండటంతో మిగిలిన ఖాతాదారులు తమ వస్తువులు ఉన్నాయో లేదోనని భయాందోళనలో ఉన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో తాకట్టు పెట్టిన బంగారం కనిపించడం లేదని ఖాతాదారులు ఆరోపించడంతో భారీ కలకలం చెలరేగింది. నమ్మిన బ్యాంకు ముంచేయడంతో ఖాతాదారులు శనివారం సదరు బ్యాంకు ముందు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. దీనిపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాతాదారులు శనివారం రాత్రి ఆందోళనకు దిగారు. బ్యాంకులో తాము పెట్టిన బంగారం కనిపించడం లేదని వారు ఆరోపించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బ్యాంకు గోల్డ్ లోన్ అప్రైజర్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకు అధికారులు విచారణ జరుపుతామని తెలిపారు. కొయ్యలగూడెం మండలం రామానుజపురం గ్రామానికి చెందిన గవరవరపు లక్ష్మణయ్య అనే ఖాతాదారుడు 2024లో జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో తన 2 బంగారు గొలుసులు, ఒక బొందును తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు. శనివారం నాటికి వడ్డీతో సహా 3 లక్షల రుణాన్ని పూర్తిగా చెల్లించేశారు. ఇక తన నగలు తన చేతికి వస్తాయని ఆశగా ఎదురుచూసిన లక్ష్మణయ్యకు బ్యాంకు సిబ్బంది షాకిచ్చారని తెలిపాడు. మొత్తం సొమ్ము కట్టినా 3 కాసుల బంగారు గొలుసు మాత్రం లాకర్లో కనిపించడం లేదని బ్యాంకు అధికారులు చెప్పడంతో బాధితుడు లక్ష్మణయ్య కంగుతిన్నాడు. సార్, మన ఇక్కడ జంగారెడ్డిలో బ్యాంక్ ఆఫ్ బరోడా నాకు అకౌంట్ ఉంది సార్. అక్కడ నేను ఒక 2024 సంవత్సరంలో రెండు చైన్లు, ఒక బంధు పెట్టాను సార్. పెట్టి 3 లక్షలు తీసుకున్నాను సార్. తీసుకుంటే మధ్యలో అప్పుడో లక్ష కట్టాను సార్. ఈ రోజుకి 3వ లక్ష కూడా తీరిపోయింది సార్. 1,07,000 క్లియర్ అయిపోయింది సార్. అయితే నా పనిముట్లు నాకేమన్నానంటే 2 ఇచ్చారు సార్. నాకు ముందు వస్తువు అనేది చూపించలేదు సార్. చూపించకుండా ఆ రిజిస్టర్లో సైన్ చేయించేసుకున్నారు సార్. మన సంతకాలు చేసే కాడ కూడా 3 అయితే 1 అని రాసి సైన్ చేయించేసుకున్నారు సార్. చేసుకొని మీకు 2 ఉంది, అయిపోయింది, ఇంకా మాకు సంబంధం ఏమిటో అన్నట్టు మాట్లాడుతున్నాం సార్. మీరే మీ మీడియా మిత్రులు ఏదో చూసి న్యాయం చేయాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. కొయ్యలగూడెం మండలానికి చెందిన మరో మహిళ కూడా అక్కడికి చేరుకుంది. ఆమె కూడా తాకట్టులో ఉన్న బంగారం విడిపించుకునేందుకు గత 2 రోజులుగా బ్యాంకు గోల్డ్ అప్రైజర్కు ఫోన్ చేస్తున్నా ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి ఆమె బ్యాంకుకొచ్చారు. తన వద్ద ఉన్న రసీదులు చూపించి తాను తాకట్టు పెట్టిన 10 కాసుల బంగారం ఎక్కడని ప్రశ్నించగా ఆ ఆభరణాలు కనిపించడం లేదని సిబ్బంది చేతులెత్తేశారు. దీంతో సదరు మహిళ బ్యాంకులోనే కన్నీటి పర్యంతమయ్యారు. నా పేరు పుష్పండి. మా సిస్టర్ ఎంత బంగారం పెట్టామండి. ఆవిడ పేరున బంగారం పెడితే ఆవిడ పేరున ఉన్న బంగారం ఉందండి. వాళ్ళ హస్బెండ్ పేరున బంగారం పెట్టామండి, 10 కాసుల బంగారం. అది లేదండి. లేదే, మాకు డౌట్ వచ్చిందండి. ఎందుకనంటే చారీ గారు ఆయన ఫోన్ చేసామండి, రాజుగారికి ఫోన్ ఎత్తులేదండి. ఆయన ఫోన్ ఎత్తపోయేదాటికి ఒకసారి ఇలాగ ఏదో జరిగింది అన్నారప్పటికి మాకు భయం వేసిందండి. భయం వేసి ఒకసారి వెళ్దాం నడు అని వచ్చామండి. వచ్చి మా బంగారం ఉందో లేదో ఒకసారి డౌట్గా ఉందండి, చూపించండి అన్నాం. చూపించండి అంటే మా సిస్టర్ పేరుని పెట్టినవి ఉన్నాయండి. మా బావగారి పేరుని పెట్టిన బంగారం మటుకు 10 కాసుల బంగారం లేదండి. ఏ బ్యాంక్ లో పెట్టారమ్మా? ఇప్పుడు అడిగితే ఏం సమాధానం చెప్తున్నారు? బ్యాంక్ ఇక్కడ గోల్డ్ ఉందని చెప్పారా లేదని చెప్పారా? మీకు లేదని చెప్పారా? ఎవరమ్మది? మీ ఎంత పెట్టారమ్మా గోల్డ్? మొత్తం 20 కాసులు పెట్టామండి. 10 కాసులు ఉంది, 10 కాసులు లేదు. ఎవరు పెట్టేటప్పుడు ఎవరు పెట్టారు? వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళది ఉంది, నాది లేదు సార్. 10 కాసులు. మీ 10 కాసులు లేవమ్మా? అదే సమయంలో జంగారెడ్డిగూడెనికి చెందిన శ్రావణ్ కుమార్ అనే మరో బాధితుడు వచ్చి ఆరా తీయగా ఆయన తాకట్టు పెట్టిన బంగారంలో ఏకంగా 17 కాసుల వ్యత్యాసం ఉన్నట్లు తేలింది.
ఇలా ఒకరి తర్వాత ఒకరి బంగారం మాయం కావడం, బ్యాంకులో గోల్డ్ అప్రైజర్గా పనిచేస్తున్న చలపాక రాజు అందుబాటులో లేకపోవడంతో పక్కా ప్లాన్ ప్రకారమే తమ బంగారాన్ని కాజేశారని బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్పట్లేదు 4 కోట్లు అంటే అది ఇంకా మన ఇన్వెస్టిగేషన్ ఇంకా మనకు రాలేదు. మీరు పోలీసుకు ఫిర్యాదు చేస్తారు? ఇంకా చేయలేదు సార్. ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అంటే మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా అయిన తర్వాత సుమారు ఎంత పోయిందో చూసుకొని రిటర్న్ గా కంప్లైంట్ ఇస్తారు. ఈ విషయాన్ని మీరు మీ ఉన్నతాధికారులు తెలియజేయాలి సార్. ఆర్ఎం గారికి. సార్ మీ పేరు సార్? భాస్కర్. ఏమండి, మనం కొత్తగా జంగారెడ్డిగూడెం వచ్చాము. ఇక్కడ ఏ స్కూల్ బావుందో మనకు తెలీదు. మీ ఆఫీస్లో నా అడిగి మిత్రుడు రమేష్ని ఈ రోజే అడిగాను. మంచి ఎడ్యుకేషన్ కోసం విద్యా వికాస్ కిడ్స్లో జాయిన్ చేయమన్నాడు. విద్యా వికాస్ స్కూల్ మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పునాది. అత్యాధునిక సాంకేతికతతో ఉత్తమ విద్య. ఈ రోజే చేర్పించండి. ఆల్ ది బెస్ట్ బంగారం. అడ్మిషన్స్ ప్రారంభం. విద్యా వికాస్ కిడ్స్ క్యాంప్ నర్సరీ నుంచి 10వ తరగతి వరకు. కొత్త బస్టాండ్ ప్రక్కన జంగారెడ్డిగూడెం.